ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట ఎడ్యుకేషన్ ఛానల్. ఇది 6/12/2020 ఆర్ఆర్సి కండక్ట్ చేసిన డిపార్ట్మెంటల్ టెస్ట్ కమర్షియల్ క్లర్క్ పేపరు. ఇందులో 100 బిట్లకి 40 బిట్లు జీకే, 30 బిట్లు అర్థమెటిక్, 30 బిట్లు రీజనింగ్. ఈ అర్థమెటిక్ 30 బిట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కొంచెం చూడండి. 100 నుంచి 300 మధ్య ఎన్ని సంఖ్యలను 13తో పూర్తిగా భాగించవచ్చు. ఇప్పుడు 100 నుంచి 300 మధ్య అన్నాడు. అంటే ఇప్పుడు 1 నుంచి 300 మధ్య 13తో ఎన్ని భాగ్యం పడతాయో ముందు కట్టేమనుకోండి. 300/13 మైనస్ 1 నుంచి 100 మధ్య ఎన్ని 13తో భాగ్యం పడతాయో ఆ సంఖ్యలు కట్టామనుకోండి. 100/13 అంటే 300/13 అంటే 3 13 2 26 48 13 3 ఇవి 23 మైనస్ ఇది 13 7 91 7 ఈజ్ ఈక్వల్ టు 16. కానీ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇక్కడ 300లో 100 తీసి 13 వేసేస్తారు కొంతమంది. 300లో 100 తీస్తే 200/13. ఈ 200/13 అంటే 13 13 నెక్స్ట్ 70 మిగిలితే 13 5 65. ఇది ఆన్సరు తప్పు. ఇలా 300కి 1 నుంచి 300 మధ్య 13తో ఎన్ని భాగం పడతాయి? 23. 1 నుంచి 100 మధ్య ఎన్ని భాగం పడతాయి? 7. ఈ రెండు తీస్తే ఇందులో తీసేస్తే 16. ఇది మన ఆన్సర్. ఒక నెంబర్ను 9తో పూర్తిగా గుణించి 9 కలుపుతారు. ఆ నెంబరు 17తో భాగించగలిగితే అతి చిన్న నెంబరు ఇది. ఒక నెంబర్ను 9తో గుణించాలన్నాడు. ఒక నెంబర్ సమ్ ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనుకుంటే దీన్ని 9తో గుణించి 9 కలుపుతాం. 9 కలిపితే ఆ నెంబరు పూర్తిగా 17తో భాగించగలిగితే, అంటే ఈ మొత్తం నెంబరు 17తో భాగించగలిగితే అతి చిన్న నెంబరు ఎంత అని అడిగాడు. ఇక్కడ ఇప్పుడు 9 × x అంటే 9x + 9/17 17తో భాగిస్తే ఇది నిశేషం భాగించవల్ల. ఇప్పుడు ఇక్కడ 9 కామన్ తీసామనుకోండి. x + 1/17 అంటే 9 × x + 1/17. ఈ 9 17తో భాగ్యం పడదు. ఈ సంఖ్య 17తో భాగ్యం పడితే ఆ సంఖ్య మొత్తం 17తో భాగ్యం పడుతుంది. ఇప్పుడు ఈ x బదులు ఈ 4 వాల్యూస్ ప్రతిక్షేపించుకుంటే ఇందులో ఏ వాల్యూకి 17తో భాగ్యం పడితే అది ఆన్సర్. ఇప్పుడు ఫస్ట్ 8 ఉంది. అంటే 9 ఇంటూ ఇది 8 + 1 9/17. ఇది 17తో ఏ సంఖ్య భాగ్యం పడదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 17 ఉంది. 9 ఇంటూ ఇది 17 ప్రతిక్షేపిస్తే x బదులు 17 + 1 18/17. ఇది తెగదు. నెక్స్ట్ 16 ఉంది. 9 ఇంటూ ఇది x బదులు 16 + 1 17/17. 17 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది 17తో భాగ్యం పడుతుంది. కాబట్టి ఆన్సరు 16. నెక్స్ట్ క్వశ్చన్. మీను, నీతు, సీమ వయసులు వరుసగా 7:4:3 నిష్పత్తిలో ఉంటాయి. సీమ వయసు 9 సంవత్సరాలు అయితే వారి సగటు వయసు ఎంత ఉంటుంది? మీను, నీతు, సీమల వయసులు 7:4:3 నిష్పత్తిలో ఉంటాయి అన్నాడు. సీమ వయసు 9 సంవత్సరాలు అయితే వారి సగటు వయసు ఎంత? ఇప్పుడు ఈ వయసు సీమ వయసు 9 సంవత్సరాలు ఇచ్చాడు. అంటే ఇప్పుడు వాళ్ళ మొత్తం వయసు x అనుకున్నాం అనుకోండి. మొత్తం వయసు x అనుకుంటే అప్పుడు సీమ వయసు ఎంత అవుద్ది? ఇది సీమ ఎన్ని వంతులు? 3 వంతులు/7 4 11 3 14 ఈజ్ ఈక్వల్ టు 9 సంవత్సరాలని మనకు లెక్కలో ఇచ్చాడు. ఇప్పుడు x విలువ దట్ ఇంప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 9 × 14/3 3 3 9 14 3 42. ఇది వీళ్ళ మొత్తం వయసు. ఎక్స్ అంటే మొత్తం వయసు కదా, వీళ్ళ మొత్తం వయసు 42 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళ సగటు వయసు అంటే మొత్తం ఎంతమంది? మొత్తం వయసు 42 వాళ్ళు ముగ్గురు కాబట్టి 3 14 అంటే 14 సంవత్సరాలు వారి సగటు వయసు. ఇది ఎలా అయినా చేయొచ్చు. లేదు అంటే ఇప్పుడు వీళ్ళ తాలూకు వయసుల నిష్పత్తి 7:4:3 అనుకున్నాం. ఇప్పుడు సీఎం వయసు ఎంత ఇచ్చాడు? 9 ఇచ్చాడు. అంటే 3కి ఎన్ని రెట్లు? 3 రెట్లు. ఇప్పుడు ఇది 3 రెట్లు అయినప్పుడు ఇది ఆటోమేటిక్ 3 రెట్లు, ఇది ఆటోమేటిక్ 3 రెట్లు వేసుకుంటే 7 3 21 + 4 3 12 3 3 9 21 9 30 12 42. అంటే వీరు మొత్తం వయసు ఎంత వచ్చింది? 42 సంవత్సరాలు. ఇప్పుడు సగటు వయసు కావాలంటే 42/3 కాబట్టి 3 ఈజ్ ఈక్వల్ టు 14 సంవత్సరములు. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నలుగురు వ్యక్తుల సగటు వయసు 42 సంవత్సరాలు. వారి వయసులు వరుసగా 1:3:4:6 నిష్పత్తిలో ఉంటే అతి పెద్దవాడి అతి చిన్నవాడి వయస్సుల మధ్య తేడాను కనుక్కోనండి. ఇక్కడ సగటు వయసు నలుగురు వ్యక్తుల సగటు వయసు 42 సంవత్సరాలు ఇచ్చాడు. మొత్తం వయసు ఎంత అవుద్ది?
42 ఇంటూ 4 సంవత్సరాలు. ఈ 4 వ్యక్తుల మొత్తం వయసు 42 ఇంటూ 4 సంవత్సరాలు అవుద్ది. ఇక్కడ వాళ్ళ తాలూకు వయసులు నిష్పత్తి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1:3:4:6. వాళ్ళ వయసుల నిష్పత్తి 1:3:4:6. అయితే అతి పెద్దవాడి వయసు అతి చిన్నవాడి వయసుల మధ్య తేడాను కనుగొన్నాడు. అతి పెద్దవాడు అంటే ఇక్కడ 6 వాటాలు ఉంది, అతి చిన్నవాడు అంటే 1 వాటా. ఈ రెండు మధ్య తేడా కనుక్కోమన్నాడు. మొత్తం వయసు ఎంత? 42 ఇంటూ 4 సంవత్సరాలు. ఇప్పుడు ఈ నిష్పత్తి ప్రకారం మొత్తము ఎన్ని వాటాలు ఉంటాయి? 1 3 4 4 8 6 14. 14 వాటాలు విలువ 42 ఇంటూ 4 సంవత్సరంలో. అప్పుడు 1 వాటా ఎంత అవుద్ది? 42 ఇంటూ 4/14. 14 3 42. 4 3 12 సంవత్సరంలో 1 వాటా విలువ. ఇక్కడ ఏం అడిగాడు? అతి పెద్దవాడి చిన్నవాడి వయసుల మీద తేడా. పెద్దవాడు ఎన్ని వాటాలు ఉన్నాయి? 6 ఉన్నాయి. చిన్నది ఎంత ఉంది? 1 ఉంది. అంటే ఈ రెండు మధ్య తేడా ఎంత? 5. అంటే 1 వాటా 12 సంవత్సరాలు అయితే 5 వాటాలు 12 ఇంటూ 5 60 సంవత్సరములు. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్లో 20%లో 10% ఈజ్ ఈక్వల్ టు 5 రూపాయలు అయితే ఎక్స్ విలువ కనుగొనండి. ఇప్పుడు ఎక్స్లో 20% అంటే 20/100, అందులో ఇంకా 10% 10/100 ఈజ్ ఈక్వల్ టు 5 రూపాయలు అని ఇచ్చాడు. ఇప్పుడు ఎక్స్ విలువ కట్టాలి. ఎక్స్ ఈక్వల్ టు 5 ఇంటూ ఇది ఇటు వెళ్తే భిన్నము 100/20 అవుద్ది, ఇది 100/10 అవుద్ది. ఇప్పుడు 10 ఒకట్ల 10 పదుల 21 25, 5 5 20 ఇంటూ 10, 5 5 25 ఇంటూ 10 250. అంటే ఆన్సరు 250. నెక్స్ట్, ఒక దీర్ఘచతురస్రం తువాలు పొడవు 100 సెంటీమీటర్లు, వెడల్పు 50 సెంటీమీటర్లు, దాని పొడవు 20 సెంటీమీటర్లు, వెడల్పు 10 సెంటీమీటర్లు తగ్గిపోయినప్పుడు వైశాల్యంలో తగ్గుదల శాతం ఎంత? ఇక్కడ దీర్ఘచతురస్రం పొడవు ఎల్ అనుకున్నాం అనుకోండి. ఎల్ ఏమో 100 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఈ 100 సెంటీమీటర్ల పొడవు 20% తగ్గింది. అంటే 20% పొడవులో తగ్గుదల అంటే అప్పుడు ఎంత అవుతుంది? 100లో 20% తీస్తే 80 సెంటీమీటర్లు అవుద్ది. నెక్స్ట్, వెడల్పు ఎంత ఇచ్చాడు? బి 50 సెంటీమీటర్లు ఇచ్చాడు. దానిలో 10% తగ్గుదల. 50లో 10% అంటే 5 తగ్గిందంటే ఇది 45 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? వైశాల్యంలో తగ్గుదల ఎంత? ఇప్పుడు ఈ వైశాల్యం ఎల్ ఇంటూ బి, ఇది 5000 అవుతుంది. దీని వైశాల్యం ఇది ఎల్ ఇంటూ బి, ఇది 0 8 5 40 4 8 4 32 3600 అవుతుంది. ఇప్పుడు దీనిలో తగ్గుదల ఈ 5000లో ఇది ఎంత తగ్గింది? 1400/5000 ఇంటూ 100. ఈ 2 0 2 0 0 0 5 2 10 5 8 20. అంటే ఆన్సర్ ఎంత? 28% వచ్చింది. దీని ఇలా కాకుండా ఇక్కడ 20% తగ్గుదల పొడవులో, వెడల్పులో 10% తగ్గుదల ఇచ్చాడు. పొడవులో 20%, వెడల్పులో 10% తగ్గుదల. అంటే 2 వరుస తగ్గుదలలో సూత్రం ఏంటి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY/100 ఈ రూపంలో వేసుకున్నా వస్తుంది. ఈ రూపంలో అంటే ఇప్పుడు ఎక్స్ 20% తగ్గుదల కాబట్టి ఎక్స్ విలువ -20, తగ్గుదల కాబట్టి -20 వేసుకుంటాం. వై విలువ ఇది 10% తగ్గుదల కాబట్టి వై విలువ -10 వేసుకుంటాం. ప్లస్ ఎక్స్ అంటే -20, వై అంటే -10/100. ఈ 0కి ఈ 0, ఈ 0కి ఈ 0 పోయింది. ఇప్పుడు ఇది -30, ఇది ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కాబట్టి 2 1 2, 30లో 2 తీస్తే -28%. అంటే ఈ 28 మైనస్ ఉంది కాబట్టి తగ్గుదల ఎంత? 28%. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ట్యాంకులో 36 లీటర్ల నీరుని నింపిన తర్వాత అది 28% ఖాళీగా ఉంటుంది. దాన్ని పూర్తిగా నింపేందుకు అదనంగా ఎంత నీరుని నింపాల్సి ఉంటుంది? ఇక ట్యాంకులో 36 లీటర్ల నీరు నింపారు, తర్వాత 28% ఖాళీగా ఉంది. ఎంత ఖాళీగా ఉంది? 28%. అంటే ఆల్రెడీ నింపింది ఎంత? 72% నింపినట్టు అర్థం కదా 28% అంటే. ఇప్పుడు 72% వాటర్ అంటే దాని విలువ 36 లీటర్లు. ఇప్పుడు ఎంత అడిగాడు? దాన్ని పూర్తిగా నింపేందుకు ఎంత అదనంగా నీరు నింపాల్సి వస్తుంది? సపోజ్ మొత్తం వాటర్లో ట్యాంక్లో మొత్తం నీరు ఎక్స్ అనుకుంటే దానిలో 72% అంటే 72/100 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని లీటర్లు? 36. అప్పుడు ఎక్స్ విలువ ఎంత వస్తుంది? ఎక్స్ ఈక్వల్ టు 36 ఇంటూ 100/72. 36 72 250. అంటే ట్యాంక్ మొత్తం నింపడానికి ఎన్ని లీటర్లు కావాలా?
50 లీటర్లు కావాలి. కానీ ఆల్రెడీ ఎంత నిండి ఉంది? 36 లీటర్లు నిండి ఉంది. అంటే ఇప్పుడు ఖాళీగా ఇంకెంత ఉంది? 50లో 36 తీస్తే 14 లీటర్లు ఖాళీగా ఉన్నట్టు. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రచయితకు తన పుస్తకం ధరపై 18% రాయల్టీ వస్తుంది. పుస్తకం ధర ₹7.50 అయితే ఆ పుస్తకం 400 కాపీలు అమ్ముడైనట్టయితే ఆ రచయితకు రాయల్టీ కింద ఎంత మొత్తం లభిస్తుంది? ఇక్కడ పుస్తకం ధరపై 18% రాయల్టీ వస్తుంది అన్నారు. పుస్తకం ధర ₹7.50 అయితే 400 పుస్తకాలు అమ్ముడయ్యాయి అన్నాడు. అంటే ఒక పుస్తకం ధర ₹7.50. అప్పుడు 400 పుస్తకాల ధర ఎంత అవుతుంది? ₹7.50 ఇంటూ 400. 0 0 4 5ల 20, 2 4 7 28 2 30, అంటే ₹3,000 అవుతుంది. 400 పుస్తకాల ధర ఎంత అవుతుంది? ₹3,000 అవుతుంది. ఈ ₹3,000 ఆయనకి ఎంత వస్తుంది రాయల్టీ? 18%. అంటే ఇంటూ 18/100, 2 0 2 0, 18 3ల 54, 540. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2^3 ఇంటూ 2^4 ఇంటూ 2^0 వాల్యూ ఎంత? ఇక్కడ 2^3 ఇంటూ 2^4 ఇంటూ 2^0 వాల్యూ అంటే ఇప్పుడు 3 ఘాతాలు సమానం అదే భూములు సమానం కాబట్టి ఘాతాలు కలపాలి. 2^3 + 4 + 0 అంటే 2^7. 2^7 అంటే 2ని 7 సార్లు గుణించాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 1 2 3 4 5 6 7 2 7 సార్లు గుణిస్తే 2 4 4 8 8 16 16 32 32 64 64 128. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక చొక్కాను క్లియరెన్స్ అమ్మకంలో 25 తక్కువకు కొన్నాడు. వినియోగదారుడు ఆ చొక్కాను ₹75 కొంటే అతడి ఆదా శాతం ఎంత? చొక్కాను క్లియరెన్స్ అమ్మకంలో ₹25 తక్కువకు కొన్నాడు. ₹25 తక్కువకు కొన్నాడు. వినియోగదారుడు ఆ చొక్కాను ₹75 కొన్నాడు. అంటే వినియోగదారుడు చొక్కాను ₹75 కొంటే ఒరిజినల్గా చొక్కా ధర ఎంత అవుద్ది? ₹100ది ₹75 కొన్నాడు. ₹25 తక్కువ కొన్నాడు. అయితే ఇక్కడ ఏం అడిగాడు? అతడు ఆదా శాతం అంటే వినియోగదారుడు కొన్న వేళ ఇది ఒరిజినల్గా అది ₹100 ఉండాలి. దాన్ని ₹25 తక్కువ అంటే ఇక్కడ లాభము ₹25 ఇచ్చినట్టు. 25 ఇది కొన్న వేళ ఎంత? 75 ఇంటూ 100. 25 25 3 దట్ ఈక్వల్ టు 100/3 33 అండ్ 1/3% లాభం. వినియోగదారుడు కొన్నాడు ఎంతకి? ₹100ది ₹75 కొన్నాడు కాబట్టి ఇక్కడ లాభం 25 వచ్చినట్టు. తక్కువ కొనాలంటే ఇది ₹25 లాభం వచ్చింది. లాభం కొన్న వేల ఇంటూ 100 33 అండ్ 1/3%. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువుకు ₹171 అమ్మడం ద్వారా ఒక వ్యాపారి దాని కొనుగోలు ధరకు సమానంగా లాభశాతాన్ని ఆర్జిస్తాడు. కొనుగోలు ధర ఎంత? ఇక్కడ వస్తువును ₹170కి అమ్మారు. ఇది సెల్లింగ్ ప్రైస్ 171. అయితే వ్యాపారి దాని కొనుగోలు ధరకు సమానంగా లాభశాతాన్ని ఆర్జిస్తాడు. అంటే సపోజ్ కొనుగోలు ధర X అనుకున్నాం అనుకోండి. కొనుగోలు ధర X అనుకుంటే అప్పుడు లాభశాతము ఎంత అవుద్ది? అది కూడా లాభశాతం అది కూడా X%. కొనుగోలు ధరకు సమానంగా లాభశాతాన్ని ఆర్జిస్తాడు. కొనుగోలు ధర X అయితే లాభశాతం కూడా X% అని. ఇప్పుడు ఏమంటున్నాడు? కొనుగోలు ధర ఎంత అన్నాడు. ఇప్పుడు లాభం ఇది అమ్మిన వేల కదా, అమ్మిన వేల ఇది కొన్న వేల. కొన్న వేల ఇంటూ 100 ప్లస్ లాభశాతము బై 100 ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల 171. ఇప్పుడు ఇది X ఇంటూ 100 100X ప్లస్ X ఇంటూ X² బై 100 ఈజ్ ఈక్వల్ టు 171. దట్ ఎంప్లాయిస్ ఇది ఇటు తీసుకొస్తే 100X ప్లస్ X² ఈక్వల్ టు 171 ఇంటూ 100. దీన్ని X² ప్లస్ 100X ఈ 170 ఇంటూ 100 17,100. దీన్ని ఇటు తీసుకొస్తే మైనస్ 17,100 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఈ కారణాంకాలు విడగొట్టాలంటే ఇది ఎంత? 17,100. దీన్ని కారణాంకాలు విడగొట్టాలి. ఇక్కడ 100 వాటి మధ్య గ్యాప్ రావాలి. అంటే 17 19 171. అంటే ఇప్పుడు దీన్ని 190గా విడగొట్టామనుకోండి. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 100 వస్తుంది కదా. ఈ రెండు లబ్ధము 17,100 వస్తుంది. అంటే ఇప్పుడు X² ప్లస్ 190X మైనస్ 90X మైనస్ 17,100 ఈక్వల్ 0. ఇప్పుడు X కామన్ తీస్తే X ప్లస్ 190, ఇక్కడ 90 కామన్ తీస్తే X ప్లస్
190 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 190 ఇంటూ ఎక్స్ మైనస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 190 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది అప్పుడు ఎక్స్ విలువ ఎంత అవుద్ది? -190. ఇక్కడ ఎక్స్ విలువ 90. అంటే ఇది మనము నెగిటివ్ మైనస్లు తీసుకోం కదా కొన్న వేల, కాబట్టి ఇది 90. ఇది మన ఆన్సర్. ఒక యంత్రాన్ని 10% లాభంతో అమ్మారు. దాన్ని 80 రూపాయలు తక్కువగా అమ్మినట్లయితే 10% నష్టం జరిగేది. ఆ యంత్రం అమ్మకం ధర ఎంత? ఇక్కడ యంత్రాన్ని 10% లాభంతో అమ్మారు అన్నారు. యంత్రం ధర సమ్ ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనుకున్నప్పుడు 10% లాభం అంటే 100 ప్లస్ లాభశాతము బై 100. ఇది లాభంతో అమ్మారు. అమ్మిన తర్వాత ఒకవేళ దాన్ని ఇంతకన్నా 80 రూపాయలు తక్కువగా అమ్మినట్లయితే, 80 రూపాయలు తక్కువగా అమ్మినట్టుంటే అప్పుడు 10% నష్టం వస్తుంది అన్నారు. అంటే కొన్న వేల ఇంటూ 100 మైనస్ నష్ట శాతము బై 100 అంటే ఎక్స్ ఇంటూ 110 బై 100 మైనస్ 80 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 90 బై 100. ఇప్పుడు ఈ 80 ఇటు దీన్ని ఇటు తీసుకొచ్చామనుకోండి, ఇది ఎక్స్ ఇంటూ 110 అంటే 110 ఎక్స్ బై 100 మైనస్ ఇది ఇటు ఇస్తే 90 ఎక్స్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 80. ఇప్పుడు దీంట్లో 100 ఉంది కాబట్టి 100 కామన్ తీసుకుంటే 110 ఎక్స్ మైనస్ 90 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80. ఇప్పుడు ఇదేమవుద్ది? 20 ఎక్స్. 20 ఎక్స్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 80. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 80 ఇంటూ 100 బై 20. 21 24 80 అంటే 400. ఇది 400 ఆన్సర్. లేదు దీన్ని ఇంకేమైనా చేయాలంటే ఇప్పుడు ఇక్కడ 10% లాభం అన్నారు, ఇక్కడ 10% నష్టం అన్నారు. అంటే ఇది ఎక్కువ, ఇది ప్లస్లో ఉంది, ఇది మైనస్లో ఉంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండేటప్పుడు మొత్తం దాంతో డిఫరెన్స్ ఎంత అవుద్ది? దాంతో డిఫరెన్సు 20%. ఇది లాభము, ఇది నష్టము. అంటే ఒకటి పైకి వెళ్తుంది, ఒకటి కిందకి వెళ్తుంది. ఇక్కడ ఇది 10% లాభం, ఇది 10% నష్టం. ఈ మొత్తం ఎంత అవుద్ది? ఈ డిఫరెన్సు 20% అవుద్ది. అంటే 20% ఈజ్ ఈక్వల్ టు దాని తేడా ఎక్కడ ఎంత ఇచ్చాడు? మనకి 80 ఇచ్చాడు. 20% 80 అయితే అప్పుడు 100% ఎంత అవుద్ది? 80 బై 20 ఇంటూ 100. 21 24 400. ఇలా ఏం చేసుకోవచ్చు, ఇలా ఏం చేసుకోవచ్చు. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కొన్ని బత్తాయిలను 10 రూపాయలకి 12 బత్తాయిల చొప్పున కొన్నారు. 20% లాభం రావాలంటే ఎన్ని బత్తాయిలను 5 రూపాయలకి అమ్మాలి? ఇది 10 బత్తాయిలు 12 రూపాయలకి కొన్నాను అంటే 12 బత్తాయిలు ఎంత కొన్నట్టు? 12 బత్తాయిలు 10 రూపాయలకి కొన్నాను. అప్పుడు ఒక బత్తాయి విలువ ఎంత అవుద్ది? ఒక బత్తాయి విలువ 10 బై 12 రూపాయలు అవుద్ది. ఇప్పుడు ఇది 20% లాభం రావాలంటే ఎన్ని బత్తాయిలు 5 రూపాయలకి అమ్మాలన్నాడు. 20% లాభం రావాలంటే అంటే 20% లాభానికి అమ్మాలి. ఒక బత్తాయి విలువ 10 బై 12 రూపాయలు. ఒక బత్తాయి విలువ అంటే కొన్న వేల. ఇప్పుడు ఈ ఒక బత్తాయి అమ్మిన వేల అవుద్ది. ఒక బత్తాయి అమ్మిన వేల ఎంత అవుద్ది? అప్పుడు కొన్న వేల 10 బై 12 అంటే అమ్మిన వేల 10 బై 12 ఇంటూ ఎంత లాభం రావాలా? 20% అంటే 100 ప్లస్ 20 బై 100. 100 ప్లస్ లాభశాతం బై 100. దీని విలువ ఎంత అవుద్ది? 10 బై 12 ఇంటూ 120 బై 100. ఈ 0కి 0, 12 1 12, 10కి 10. అంటే ఒక బత్తాయి అమ్మిన వేల ఎంత వచ్చింది? 1 రూపాయి వచ్చింది. ఒక బత్తాయి 1 రూపాయికి అమ్మితే 5 బత్తాయిలు ఎంతకు అమ్ముతాము? 5 బత్తాయిలు 5 రూపాయలకి అమ్ముతాం. ఒక బత్తాయి 1 రూపాయి, 5 బత్తాయిలు 5 రూపాయలకి. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A:B 7:8, B:C 8:11, C:D 11:14. అయితే A:D విలువ కనుక్కోనండి. A:B 7:8 ఇచ్చారు. A:B 7:8. నెక్స్ట్ B:C 8:11, C:D 11:14. ఇప్పుడు A:B:C:D విలువ ఎంత అవుద్ది? ఇక్కడ ఇది B 2 సమానంగా ఉన్నాయి, C 2 సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది 7:8:11:14 అవుద్ది. ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి A:B:C:D విలువ 7:8:11:14. ఇక్కడ మనకి ఏమి అడిగాడు? A:D అడిగాడు. A:D ఏ విలువ ఎంత? 7, D విలువ 14. 7:14. 7 1
7 రెళ్ళ అంటే A/D విలువ 1:2. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మరియు బి వయస్సులు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. 6 సంవత్సరాల తర్వాత ఏ వయసు 26 సంవత్సరాలు అయితే బి వయసు శాతం ఎంత? ఇక్కడ ఏబిల వయసుల నిష్పత్తి A/B 5:3 అని ఇచ్చారు. ఇక్కడ 6 సంవత్సరాల తర్వాత ఏ వయసు 26 సంవత్సరాలు, 6 సంవత్సరాల తర్వాత 26 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎంత వయసు? ప్రస్తుతము 20 సంవత్సరాలు. ప్రస్తుతం వయసు 20 సంవత్సరాలు. 6 సంవత్సరాల తర్వాత 26 కాబట్టి ప్రస్తుతం 20. అంటే ఇప్పుడు ఏ విలువ ఎంత ప్రస్తుతము? 20. అంటే 5కి ఎన్ని రెట్లు? 4 రెట్లు. అప్పుడు బి కూడా ఎన్ని రెట్లు అవ్వాలా? 4 రెట్లు. అంటే బి వయసు ఎంత అవుద్ది? 12 సంవత్సరాలు అవుద్ది. కానీ ఇక్కడ బి వయసు శాతం అన్నాడు, శాతం కాదు, బి వయసు ఎంత. ఇలా ఏం చేయొచ్చు, లేదు డైరెక్ట్ ప్రాసెస్లో చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ వయసు ఎంత అవుద్ది? ఇక్కడ 6 సంవత్సరాల తర్వాత 26 అంటే ప్రస్తుతం 26 - 6 20 సంవత్సరాలు అవుద్ది. ఇక్కడ నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 5:3 ఇచ్చాడు. అంటే వాళ్ళు మొత్తం వయసులు మొత్తం x అనుకుంటే x ఇంటూ ఇది ఎన్ని వాటాలు? 5 వాటాలు. 5 మొత్తం ఎన్ని వాటాలు? 8 ఈజ్ ఈక్వల్ టు 20. అప్పుడు x ఈక్వల్ టు 20 ఇంటూ 8/5. 5 ఒకట్ల 5 4 8 4 32 సంవత్సరాలు. అంటే వాళ్ళ వయసులు మొత్తము 32 సంవత్సరాలు. అందులో ఏ వయసు ఎంత ప్రస్తుతము? 20 సంవత్సరాలు. అంటే ఏ వయసు 20 సంవత్సరాలు కాబట్టి ఈ 32లో ఏ వయసు తీసేస్తే బి వయసు వస్తుంది. ఎంత? 16 సంవత్సరములు. ఇది ఆన్సర్. సారీ, ఇక్కడ 32లో 20 తీస్తే 16 కాదు, 12 సంవత్సరం. బి వయసు 12 సంవత్సరం. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ, బి మరియు సి క్రికెట్ మ్యాచ్ ఆడతారు. ఏబి చేసిన పరుగుల శాతం 1:2 మరియు బీసీ చేసిన పరుగుల శాతం 3:4. వారు కలిసి 204 పరుగులు చేస్తే ఏ కంటే సి ఎన్ని పరుగులు ఎక్కువ చేశాడు? ఏబి సి క్రికెట్ మ్యాచ్లో ఏబిల నిష్పత్తి A/B 1:2 ఇచ్చాడు. నెక్స్ట్ B/C 3:4. అప్పుడు A/B/C ఎంత అవుద్ది? ఇది ఈ 3తో దీన్ని ఈ 2తో దీన్ని గుణిస్తాం. 3 ఒకట్ల 3 3 రెళ్ళ 6. ఇప్పుడు బి విలువ 2 3 6 కాబట్టి 2 4 8 3:6:8 అవుద్ది. అంటే ఏ ఎన్ని పరుగులు చేసినట్టు? 3x పరుగులు చేస్తే బి 6x పరుగులు, సి 8x పరుగులు చేసినట్టు. ఇప్పుడు ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి? వారు కలిసి 204 పరుగులు చేశారు. అంటే A+B+C మొత్తం చేసిన పరుగులు 3x + 6x + 8x = 204. అంటే 3 4 9 17x = 204. x = 204/17. 17 17 34 17 రెళ్ళ. అంటే x విలువ 12 వచ్చింది. ఇక్కడ ఏ కంటే సి ఎన్ని పరుగులు ఎక్కువ చేశాడు? సి ఎన్ని పరుగులు చేశాడు? 8x, ఏ 3x. అంటే ఏ కంటే సి ఎన్ని పరుగులు ఎక్కువ చేశాడంటే 8x - 3x = 5x. 5x అంటే 5 × 12 12 5 60. అంటే ఏ కంటే సి 60 పరుగులు ఎక్కువ చేశాడు. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కొంతమంది కూలీలు ఒక ఇంటిని 25 రోజుల్లో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే 10 మంది కూలీలు లభ్యం కాకపోవడం వల్ల ఆ నిర్మాణాన్ని 35 రోజుల్లో పూర్తి చేశారు. మొదట ఎంతమంది కూలీలు ఉన్నారు? ఇక్కడ కొంతమంది కూలీలు 25 రోజుల్లో పూర్తి చేస్తారన్న కదా. సపోజ్ ఆ కూలీలు ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి. ఎక్స్ కూలీలు ఒక పని 25 రోజుల్లో పూర్తి చేస్తారు. ఎక్స్ మంది ఒక పని 25 రోజుల్లో పూర్తి చేస్తే ఒక కూలీ ఆ పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 25 × x రోజులు పడుతుంది. ఎక్స్ మంది 25 రోజులు అయితే ఒకడైతే 25 × x రోజులు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? 10 మంది కూలీలు లభ్యం కాలేదు. అంటే మనకు ఒరిజినల్గా x మంది కూలీలు ఉండాలి, కానీ 10 మంది లభ్యం కాలేదు. అంటే ఎంతమంది ఉన్నారు? x - 10 మంది కూలీలు. వాళ్ళు x - 10 మంది కూలీలు ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 35 రోజులని ఇచ్చాడు. x - 10 మంది కూలీలు 35 రోజుల్లో ఆ పని పూర్తి చేస్తారు. x - 10 మంది కూలీలు పని 35 రోజులు అంటే ఒక కూలీ అప్పుడు ఎంత చేస్తాడు? ఒక కూలీ 35 × 10 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇక్కడ ఒక కూలీ 35 × 10 రోజుల్లో పూర్తి చేస్తాడు. 35 × x - 10 35 ×
35 ఇంటూ ఎక్స్ మైనస్ 10 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఎక్స్ మైనస్ 10 మంది కూలీలు 35 రోజులు అయితే ఒక కూలీ 35 ఇంటూ ఎక్స్ మైనస్ 10. ఇక్కడ ఎక్స్ కూలీలు 25 రోజులు అయితే ఒక కూలీ 25 ఇంటూ ఎక్స్ రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇక్కడ ఒక కూలీ, ఇక్కడ ఒక కూలీ. ఈ ఒక కూలీ 25 ఎక్స్ రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇక్కడ ఒక కూలీ 35 ఇంటూ ఎక్స్ మైనస్ 10 రోజుల్లో పూర్తి చేస్తాడు. అంటే ఈ రెండు సమానమే కదా. అంటే 25 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ ఎక్స్ మైనస్ 10. 25 ఎక్స్ ఈక్వల్ టు 35 ఎక్స్ మైనస్ 350. ఇప్పుడు ఇది ఇటు తీసుకొచ్చామనుకోండి. అంటే 35 350, ఈ మైనస్ 35 ఇటు 350 ఇటు వస్తే ప్లస్ 350. ఇది ఇటు వెళ్తే 35 ఎక్స్ మైనస్ 25 ఎక్స్. ఇందులో ఇది 10 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 350. ఎక్స్ ఈక్వల్ టు 350/10 అంటే 35 మంది. మొదట ఎంతమంది కూలీలు ఉన్నారు ఇప్పుడు? 35 మంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ట్యాంకు నిండడానికి 9 గంటలు పడుతుంది. అయితే అడుగులో లీకేజీ ఉండడం వల్ల అది నిండేందుకు మరో గంట సమయం అదనంగా పడుతుంది. ట్యాంక్ పూర్తిగా నిండి ఉంటే లీకేజీ ద్వారా ఖాళీ కావడానికి ఎన్ని గంటలు పడుతుంది? ఒక ట్యాంక్ నిండడానికి 9 గంటలు పడుతుంది అన్నాడు. ఒక ట్యాంక్ నిండడానికి 9 గంటలు పడుతుంది. ట్యాంక్ నిండడానికి 9 గంటలు పడుతుందంటే ఒక గంటలో ఎంత శాతం నిండుతుంది? 1/9 వంతు. అంటే ఒక పైపు 9 గంటలు నింపుతుంది. ఇది ఏ మోడల్ అంటే ఒక పైపు 9 గంటలు నింపుతుంది, ఇంకో పైపు ఎన్ని గంటలు ఎక్స్ గంటల్లో లీక్ చేస్తుంది. అప్పుడు ఆ రెండు పైపులు ఒకేసారి ఓపెన్ చేస్తే ఎంత సమయంలో నిండుతుంది? ఇక్కడ గంట సమయం అదనంగా పడుతుంది అన్నాడు. అంటే ఈ లీకేజ్ పైపును ఈ నింపే పైపు రెండు ఓపెన్ చేస్తే అప్పుడు టైం ఎంత పడుతుంది? 10 గంటలు పడుతుంది. అంటే ఒక పైపు 9 గంటల్లో నింపితే ఒక గంటలో ఎంత? 1/9 వంతు. అదే మరో పైపు ఎక్స్ గంటలు అనుకోండి, అప్పుడు అది మరో పైపు ఎక్స్ గంటలో లీక్ చేస్తుంది. అంటే ఎన్ని గంటలు లీక్ చేస్తుంది? మొత్తం ఒక గంటలో ఎంత లీక్ చేస్తుంది? 1/x వంతు. ఇప్పుడు ఇది మొత్తము ఈ రెండు పైపులు మనం ఓపెన్ చేస్తే ఎంత టైంలో నిండుతుంది? ఒక గంట అదనంగా పడుతుంది అన్నాడు. అంటే 10 గంటలు పడుతుంది. అంటే ఒక గంటలో 1/10 వంతు. ఇప్పుడు ఇది 1/9 మైనస్ 1/x ఈక్వల్ టు 1/10. ఇప్పుడు ఇది తీసుకొస్తే 1/9 మైనస్ 1/10 ఈజ్ ఈక్వల్ టు 1/x. అంటే 1/9కి 10 కసాగు 90. 10 మైనస్ 1 9/90. అంటే 1/x ఈక్వల్ టు 9/90 పదుల. అంటే 1/10. ఎక్స్ ఈక్వల్ టు 10 గంటలు. అంటే చూడండి ఇక్కడ ఒక గంటలో 1/9 వంతు. ఇంకో పైపు లీక్ చేయడము ఒక గంటలో 1/x వంతు. 1/9 మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఆ రెండు పైపులు ఒకేసారి ఆన్ చేస్తే అప్పుడు ఏమవుద్ది? ఒక గంట సమయం అదనంగా పడుతుంది అంటే 10 గంటలు పడుతుంది. అంటే 1/10 వంతు. 1/9 మైనస్ 1/10 ఈజ్ ఈక్వల్ టు 1/x. ఇప్పుడు ఇది 1/9 మైనస్ 1/x ఈక్వల్ 1/10 అంటే ఈ 10 ఇటు తీసుకొచ్చి మీ x ఇటు తీసుకెళ్ళాం. 1/9 మైనస్ 1/10 ఈక్వల్ 1/x. ఇప్పుడు ఈ రెండు తల కసాగు 90. 90 ఉన్న ఇక్కడ 10 9 పదుల. అంటే ఇది 10 మైనస్ 10 9ల. ఇది 9 1 9. ఇక్కడ 1 వేసాను, సారీ, 9. 10 మైనస్ 9. 10 మైనస్ 9 అంటే అప్పుడు 1/90. అంటే 1/x ఈక్వల్ టు 1/90. అంటే అప్పుడు x విలువ ఎంత అవుద్ది? 90 గంటలు. 1/x ఈక్వల్ 1/90 అయితే x విలువ 90 గంటలు. అంటే ఆ ట్యాంక్ లీకేజీ ద్వారా కావడానికి మొత్తం ఎన్ని గంటలు పడుతుందంటే 90 గంటలు. ఇది ఆన్సర్. నెక్స్ట్. ఒక ఉద్యోగం చేయడం ద్వారా ఏ, బి మరియు సిలు 390 రూపాయలు సంపాదిస్తారు. వారి మధ్య పని శాతం 4:6:3 అయితే సి వేతనం ఎంత ఉంటుంది? ఏబిసిలు ఉద్యోగం ద్వారా ఎంత సంపాదిస్తున్నారు? 390 రూపాయలు సంపాదిస్తున్నారు ఏబిసిలు. అయితే వారి మధ్య పని శాతం ఎంత ఇచ్చారు? 4:6:3. సి వేతనం ఎంత ఉంటుంది? మొత్తం వేతనం 390. అందులో సి వాటా ఎంత? 3. మొత్తం ఎంత వాటాలు? 6 4 13 13 వాటాలు. అంటే 13 3 39.
3 మూడుల 9, 90 రూపాయలు. అంటే సి వేతనం 90 రూపాయలు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రైలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఒక టెలిఫోన్ స్తంభాన్ని 12 సెకండ్లలో దాటుతుంది. రైలు పొడవు మీటర్లో కనుక్కోండి. ఇక్కడ రైలు వేగం ఇచ్చాడు. వేగం ఎంత ఇచ్చాడు? 120 కిలోమీటర్ల పెర్ అవర్. నెక్స్ట్ కాలము టెలిఫోన్ స్తంభాన్ని 12 సెకండ్లో దాటింది అన్నాడు. కాలం టీ ఈక్వల్ టు 12 సెకండ్స్. అయితే పొడవు కనుక్కున్నాడు. అంటే దూరం ఈజ్ ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం. ఇప్పుడు వేగం ఎంత? 120 కిలోమీటర్లు పెర్ అవర్ ఇంటూ కాలము 12 సెకండ్లు. ఇది కిలోమీటర్ పర్ అవర్ ఉంది, ఇది సెకండ్లో ఉంది. దీన్ని కూడా మీటర్ పర్ సెకండ్లో మార్చుకుంటే 120 ఇంటూ 5/18. ఇప్పుడు 6 రెళ్ళ 6 మూడుల 3 ఒకట్ల 3 40ల 4 5ల 20 20 రెళ్ళ ఇక 40 ఇంటూ 5 200 ఇంటూ 2 400 మీటర్లు. అంటే రైలు పొడవు ఎప్పుడు ఎంత వస్తుంది? 400 మీటర్లు. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాక తన గమ్యస్థానాన్ని 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. అతడు గంటకు 42 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాక తన గమ్యస్థానాన్ని 10 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. అతడు ఎంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది? గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి అంటే దూరం ఎక్స్ అనుకున్నాం అనుకోండి. దూరం ఎక్స్ అనుకుంటే గంటకి 30 కిలోమీటర్లు అంటే దూరము బై వేగం ఈక్వల్ టు కాలము. అంటే గంటకి 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడు ఇది x/30. ఇది ఇంత టైంలో వెళ్తాడు. నెక్స్ట్ గంటకి 42 కిలోమీటర్లతో వెళ్తే అది దూరం ఎక్సే కదా. దూరము x/42 దూరము బై వేగము కాలము. అంటే ఈ కాలానికి మధ్య డిఫరెన్స్. ఈ కాలం 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తాడు. అదే 42 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 10 నిమిషాలు తొందరగా వెళ్తాడు. అంటే ఈ రెండుతో డిఫరెన్స్ ఏమవుద్ది? 10 నిమిషాలు ఆలస్యము, 10 నిమిషాలు తొందరగా వెళ్తాడు. అంటే 10 నిమిషాలు మైనస్ 10 నిమిషాలు తొందరగా, మొత్తం డిఫరెన్స్ 20 నిమిషాలు. అంటే 20 నిమిషాలు. కానీ ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ ఉంది కాబట్టి గంటకని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నిమిషాలని గంటల్లో మార్చుకుంటాం. ఇప్పుడు 30కి 42కి కసాగు 210. 3 ఏళ్ళ 21 అంటే 7x మైనస్ 42 5ల 210 5x ఈజ్ ఈక్వల్ టు 20/60. ఇప్పుడు 7x 5x అంటే 2x బై 210 ఈజ్ ఈక్వల్ టు 20/60. దట్ ఎంప్లాయిస్ x ఈక్వల్ టు 20/60 ఇంటూ ఇది 210/2. 2 ఒకట్ల 2 పదుల 0కి 0 3 రెళ్ళ 3 ఏళ్ళ 2 ఒకట్ల 2 5ల 7 5ల 35. ఏంటిది x విలువ? 35 కిలోమీటర్లు. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2 రైళ్ళు ఒకే సమయంలో ఎదురెదురుగా XY స్టేషన్ నుంచి ప్రారంభమవుతాయి. ఒక రైలు గంటకు 38 కిలోమీటర్లతో, మరో రైలు గంటకు 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. 2 స్టేషన్ల మధ్య దూరం 900 కిలోమీటర్లు అయితే అవి ఎంత సమయం తర్వాత కలుసుకుంటాయి? ఇక్కడ 2 రైళ్ళు, ఒకటి X స్టేషన్ నుండి ఒకటి Y స్టేషన్ నుంచి బయలుదేరుతాయి. ఈ రెండు కూడా గంటకు ఒకటి 38 కిలోమీటర్ల వేగంతోనూ, ఒకటి 22 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ రెండు X స్టేషన్ మధ్య, ఈ 2 స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్నాయి. ఒకటి ఎదురెదురుగా గంటకు 38 కిలోమీటర్లు, ఒకటి 22 కిలోమీటర్లతో. మొత్తం ఈ 2 స్టేషన్ మధ్య దూరం ఎంత? 900 కిలోమీటర్లు ఇచ్చాడు. ఇప్పుడు ఇది ఎంత సమయం తర్వాత కలుసుకుంటాయి అన్నాడు. ఇలా ఎదురెదురుగా ప్రయాణిస్తున్నప్పుడు ఏం చేయాలా? వేగాలు కలుపుకోవాలి. అంటే మొత్తం దూరం ఎంత? 900 కిలోమీటర్లు బై వేగం ఎంత? ఇది 38 కిలోమీటర్లు పర్ అవర్, ఇది 22 కిలోమీటర్లు పర్ అవర్. అంటే మొత్తం 38 22 60 కిలోమీటర్లు పర్ అవర్. అంటే 900/60 0 0 6 15ల అంటే 15 గంటల్లో ఆ రెండు కలుసుకుంటాయి. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 5 సంవత్సరాలకు 6% వార్షిక సరళ వడ్డీకి మొత్తం ఏ మొత్తం అయితే 90 రూపాయలు అవుతుంది? ఇక్కడ కాలము 5 సంవత్సరాలు. నెక్స్ట్ వడ్డీ రేటు 6%. తర్వాత ఇంట్రెస్ట్ వడ్డీ 90 రూపాయలు ఇచ్చి ఏ మొత్తంకి అంటే అసలు ఎంత కనుక్కోమన్నాడు. మనకి ఇప్పుడు P ఈక్వల్ టు 100 I/TR. 100 ఇంటూ 90/T 5 ఇంటూ 6 6 ఒకట్ల 6 15ల 5 ఒకట్ల 5 3ల అంటే 300. అసలు 300. ఇది ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, 2 సంవత్సరాల్లో 6% వార్షిక వడ్డీకి ఎంత మొత్తం అయితే ఉంటుందో ఆ మొత్తం 3 సంవత్సరాల్లో 5% వార్షిక వడ్డీకి 800 అవుతుంది. ఆ మొత్తం కనుక్కోండి. ఇక్కడ 2 సంవత్సరాల్లో 6% వార్షిక వడ్డీకి ఎంత మొత్తం అయితే ఉంటుందో అన్నాడు. అంటే సమ్ ఎక్స్ తీసుకోండి. అసలు ఎక్స్ తీసుకున్నప్పుడు వార్షిక వడ్డీ ఎంత అవుతుంది? PTR/100 అంటే 2 సంవత్సరాలు 6% బై 100 అంటే ఇది 12x/100. అయితే ఇది వడ్డీ అవుతుంది. మొత్తం ఎంత అవుద్ది? అసలు ఎక్స్ ప్లస్ వడ్డీ 12x/100. ఈ మొత్తం 100 x ప్లస్ 12x/100 అంటే 112x/100. ఇది అసలు కలిపి మొత్తం ఎంత మొత్తం ఉంటుందో ఆ మొత్తం 3 సంవత్సరాల్లో 5% వార్షిక వడ్డీకి 800 అవుతుంది అంటారు. అంటే 800కి వార్షిక వడ్డీ ఎంత అవుతుంది? 3 సంవత్సరాలకి 5% లెక్క ఎంత అవుతుంది? 800కి 8 3 24 120 అవుతుంది. అంటే ఇది వడ్డీ. ఈ 800కి వడ్డీ 125 మొత్తం ఎంత అవుతుంది? 800 ప్లస్ 120 920. అంటే ఇప్పుడు 112x/100 ఈజ్ ఈక్వల్ టు 920. ఇప్పుడు x ఈక్వల్ టు 920 ఇంటూ 100/112. ఇది ఇప్పుడు 2 5 10 2 6 12 2 50. ఇది 4 1 4 4 4 16 4 2 8 4 3 12 230. ఇప్పుడు 7 నెక్స్ట్ 2 7 2 1 2 1 2 5 115 ఇంటూ 50/7 వచ్చింది. 115 ఇంటూ 50 అంటే 0 5 5 25 2 5 1 5 2 7 5 1 5 5270/7. ఇప్పుడు దీన్ని 7తో 5270ని భాగిస్తే 5720ని 7తో భాగిస్తే 7 7 8 56 12. ఇక్కడ మనము ఇక్కడ 50తో 115 గుణించాలంటే 0 5 5 25 2 క్యారీయింగ్ 5 1 5 2 7 5 1 5 5750 రూపాయలు 5750. ఇప్పుడు 7 చేత 5750 భాగిస్తే 7 8 56 15 7 14 10 నెక్స్ట్ 7 1 7 3 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 0 7 4 28 అంటే 821.4 అంటే 40. ఇది 821.40. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 ఏళ్లలో 8% వార్షిక రేటుకు 4000పై చక్రవడ్డీ ఎంత అవుతుంది? ఇక్కడ మనకి అసలు 4000 ఇచ్చాడు. చక్రవడ్డీకి సూత్రం ఏంటి? P × 1 + R/100 అంటే అసలు ఎంత ఇచ్చాడు? P 4000 ఇంటూ 1 + R 8/100 2 ఏళ్ళు అంటే స్క్వేర్. అంటే ఇది 4108/100 అంటే 4000 ఇంటూ 108/100 ఇంటూ 108/100. ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు 0కి 0 పోయింది. ఇప్పుడు ఇక్కడ 108 ఇంటూ 108. ఇది 100కి ఎంత ఎక్కువ? 8. ఇది 100కి 8 ఎక్కువ. 8 8 64. నెక్స్ట్ 108కి 8 కలిపితే 116. 108కి 8 కలిపితే 116. ఇప్పుడు ఇక్కడ ఎంత మిగిలింది? ఇంటూ 4/10 దట్ ఈక్వల్ టు 4 4 16 4 4 24 25 2 4 4 20 4 4 16 4 6 24 1 25 2 4 6 24 2 26 2 4 1 4 2 6 1 4 46/10 అంటే 4665.6/10 అంటే 6/10 అంటే 4665.6. ఇప్పుడు మనకి అసలు ఎంత? 4000. వడ్డీ ఎంత? 4665.6లో 4000 తీస్తే 665.60. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
ఒక మొత్తంపై 2 ఏళ్లకు 10% వార్షిక వడ్డీ ప్రకారం చక్ర వడ్డీ సరళ వడ్డీల మధ్య వ్యత్యాసం 15 ఉంటుంది. ఆ మొత్తం ఎంత? మొత్తంపై 2 ఏళ్లకు 10% వార్షిక వడ్డీ చక్ర వడ్డీ సరళ వడ్డీల మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. అంటే D = 15, వడ్డీ రేటు R = 10%, కాలము 2 సంవత్సరములు. ఇలా ఇచ్చినప్పుడు మధ్య వ్యత్యాసం ఇస్తే సూత్రం ఏంటి? P = 10⁴ D/R². 10⁴ D/R². ఇది 10⁴ ఇంటూ D అంటే 15, R అంటే 10 × 10. ఇప్పుడు ఇది 10⁴ అంటే 10 × 10 × 10 × 10 ఇంటూ 15/10 × 10. ఈ 10కి 10, ఈ 10కి 10 పోతే 10 బదులు 100 × 15, 1500. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A మరియు Bలు కలిసి వరుసగా 45,000, 54,000 పెట్టుబడితో వ్యాపారం చేస్తారు. 6 నెలల తర్వాత A 10,000 అదనంగా పెట్టుబడి పెడితే B 4,000 వెనక్కి తీసుకుంటాడు. సంవత్సరానికి వారి లాభం 5,100 అయితే ఆ మొత్తంలో B వాటా ఎంత? A ఏమో 45,000 పెట్టుబడి పెట్టాడు, B ఏమో 54,000 పెట్టుబడి పెట్టాడు. అంటే A 45,000, B 54,000 పెట్టుబడి పెట్టాడు. అయితే 6 నెలల తర్వాత A అదనంగా 10,000 చేర్చాడు. అంటే 6 నెలల వరకు 45,000 లెక్క పెట్టుబడి పెట్టాడు. 6 నెలల తర్వాత 10,000 చేర్చాడు. 10,000 చేర్చాడంటే అప్పుడు ఎంత అవుద్ది? 55,000. 45,000కి 10,000 కలిపాడు, 55,000. అది ఇంకా మిగిలిన 6 నెలలు పెట్టాడు. B ఏమో 6 నెలల వరకు 54 ఉంచి 6 నెలల తర్వాత 4,000 వెనక్కి తీసుకున్నాడు. అంటే 4,000 తీసేస్తే 50,000 మిగిలిన 6 నెలలకి పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు ఏబీల తాలూకా పెట్టుబడుల శాతం 45,000 × 6 ప్లస్ 55,000 × 6 ఈస్టు 54,000 × 6 ప్లస్ 50,000 × 6. ఇప్పుడు ఇక్కడ ఇది అన్నిట్లో వేలు ఉన్నాయి కాబట్టి ఈ 1000 4 వేలు ఉన్నాయి కాబట్టి ఈ వేలు కొడితే 45 × 6 ప్లస్ 55 × 6 ఈస్టు 54 × 6 ప్లస్ 50 × 6. ఈ రెండింటిలో 6 కామన్ ఉంది కదా, 6 ఉంది కదా, 6 కామన్ తీస్తే 45 ప్లస్ 55 ఈస్టు ఇక్కడ 6 కామన్ తీస్తే 54 ప్లస్ 50. ఈ 6కి 6 పోతే 45, 55, 100. ఇది 54, 50, 104. 24, 25ల 4, 26ల. ఇప్పుడు A/B ఎంత వచ్చింది మనకి? 25:26. A/B 25:26. అయితే వాళ్ళకి మొత్తం ఎంత వచ్చింది? సంవత్సరాంతంలో 5,100 లాభం వచ్చింది. అంటే 5,100 లాభం వచ్చిందంటే మొత్తం 5,100 లాభం. లాభంలో B వాటా ఎంత? B ఇంత 26 వంతులు బై మొత్తం ఎంత? 26 ప్లస్ 25, 51. 51 ఒకటిలో 51 వందల అంటే 2,600. లాభంలో B వాటా ఎంత? 2,600. ఇది ఆన్సర్. నెక్స్ట్. రాధేశ్యామ్ 6,000 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభిస్తాడు. 4 నెలల తర్వాత ముఖేష్ కూడా అతడితో చేరుతాడు. సంవత్సరాంతంలో ఇద్దరికి సమాన లాభం వస్తే ముఖేష్ ఎంత పెట్టుబడి పెట్టినట్లు లెక్క? రాధేశ్యాము 6,000 పెట్టుబడి పెట్టాడు. 6,000 ఎంతకి? సంవత్సరం రోజులు. ముఖేష్ ఎంత పెట్టుబడి పెట్టాడో తెలియదు, దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. ముఖేష్ 4 నెలల తర్వాత అతడితో చేరుతాడు. 4 నెలల తర్వాత అంటే మిగిలిన నెలలు ఎన్ని? 8 నెలలు. అయితే వీరిద్దరితో సంవత్సరాంతంలో ఇద్దరికి వచ్చే లాభము సమానం అన్నాడు. అంటే వీళ్ళిద్దరి లాభం 1:1. సమానం అంటే ఇది ఒకటి, ఇది ఒకటి, 1:1. అంటే ఇప్పుడు 6,000 × 12 = x × 8. అప్పుడు x = 6,000 × 12/8. 4 2 3 2 1 2 3 అంటే 3,000 × 3,000 9,000. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ముఖేష్ ఎంత పెట్టుబడి పెట్టినట్టు? 9,000. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక చదరం పక్కల్ని రెట్టింపు చేస్తే వాటి వైశాల్యాల మధ్య నిష్పత్తి ఏమిటి? ఒక చదరము పక్కల్ని రెట్టింపు చేశారంటే ఒక చదరం యొక్క భుజం ఏ అనుకుంటే రెట్టింపు చేసినప్పుడు నెక్స్ట్ చదరం యొక్క భుజం ఎంత అవుద్ది? 2a అవుతుంది. రెట్టింపు చేసాడు అన్న కదా, 2a అవుతుంది. ఇప్పుడు వాటి వైశాల్యాల నిష్పత్తి అంటే ముందు చదరం తోలక వైశాల్యము సూత్రము a². దీని తోలక వైశాల్యం సూత్రం 2a² దట్ ఎంప్లాయిస్ a²
4a². a²కి a² పోతే 1:4. ఇది ఆన్సర్. ఒక వృత్తం వ్యాసార్థాన్ని 50% తగ్గిస్తే దాని వైశాల్యంలో ఎంత శాతం తగ్గుతుంది? ఒక వృత్తం వ్యాసార్థం 50% తగ్గిస్తే అన్నాడు. వ్యాసార్థం 6, ఒక వృత్తం వ్యాసార్థం 6, 50% తగ్గించడం అంటే ఏంటి? దాంట్లో సగం తగ్గిస్తున్నాం అంటే ఇంకో వృత్తం వ్యాసార్థం 6/2. అయితే వైశాల్యంలో ఎంత శాతం తగ్గుతుంది అన్నాడు. ఇప్పుడు వైశాల్యం సూత్రం ఏంటి? πr². ఇది π × r/2². దీనిది πr², ఇది π × r²/4. అంటే ఈ పైకి పై r²కి r² పోతే ఇది 1:4. అంటే ఇది 1 వాటా అయితే ఇది 4 వాటాలు అవుతుంది. ఇది ఇది 1 వాటా అయితే ఇది 1/4 వంతు అవుతుంది. ఇది 100 అయితే అప్పుడు ఇది 100/4. 4 ఒకట్ల 4 25. అంటే ఇది 100 అయినప్పుడు ఇది 25. అంటే ఇప్పుడు ఎంత శాతం తగ్గుతుంది? ఇది 100% అయితే ఇది 20%. ఇది 100% అయినప్పుడు 20% అయితే తగ్గుదల ఎంత వస్తుంది? 100లో 25 తీస్తే 75% తగ్గుతుంది. ఇది ఆన్సర్. దీన్ని ఇంకో రకం చేయాలంటే ఇప్పుడు వృత్తం వ్యాసార్థం ఇది 6 అయినప్పుడు వృత్త వ్యాసార్థం ఎంత అవుద్ది? πr². నెక్స్ట్ 50% తగ్గినప్పుడు r/2. r/2 అయినప్పుడు దీని వైశాల్యం ఎంత అవుతుంది? πr²/4. ఇది πr² అవుతుంది, ఇది πr²/4 అవుతుంది. ఈ రెండు తలకు డిఫరెన్స్ ఎంత? πr² - 1/4 πr². ఇది πr², ఇది 1/4 πr². ఈ రెండు తలకు డిఫరెన్స్ ఇది 1, 1/4. 1లో 1/4 తీస్తే 3/4 πr². దీని డిఫరెన్స్ బై ఒరిజినల్గా ఇది ఎంత? వృత్త వ్యాసం వైశాల్యం πr² × 100. అంటే ఈ πr²కి πr² పోతే 3/4 × 100. 4 ఒకట్ల 4 25. అంటే 75% తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ విలువైన సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.